డియర్ ఫ్రెండ్స్, రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన కంటి వైద్య సేవలు ఉచితంగా అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదటి 2 దశలను రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పాఠశాల విద్యార్థులందరికీ సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్ళు, మందులు అందజేయడం జరిగింది. అంతేకాకుండా అవసరమైన కంటి ఆపరేషన్లు, ఇతర కంటి వైద్య సేవలు అందజేయటం కూడా జరుగుతున్నది. ఈ మొదటి 2 దశల కార్యక్రమాన్ని మీ అందరి సహాయ సహకారంతో విజయవంతంగా పూర్తి చేయటం జరిగినది. ఇప్పుడు తదుపరి డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు 3వ దశ కార్యక్రమం కింద రాష్ట్రంలోని అవ్వాతాతలందరికీ సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు, మందులు, శస్త్రచికిత్సలు ఉచితంగా అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 3వ దశ కార్యక్రమాన్ని ఎంతో జాగ్రత్తగా నిర్వహించి అంధత్వ నివారణలో మనమందరం భాగస్వాములు అవుదాం. ఇప్పుడు మనం ప్రాథమిక కంటి పరీక్షలు ఎలా నిర్వహించాలి, మనం పూర్తి చేసిన ఫారములు, అలానే నమోదు చేసిన వివరాలను ఆన్లైన్లో ఎంటర్ చేయడం కూడా వివరంగా తెలుసుకుందాం. మనం కంటి పరీక్ష నిర్వహించడానికి ఎలా నిర్వహించాలో మీకు కొన్ని సూచనలు చెప్తాను. ఈ కంటి పరీక్షలు నిర్వహించడానికి మనకి కొన్ని పరికరములు ఇవ్వటం జరిగినది. ఇచ్చిన టూల్ కిట్లో ఒక టేపు, ఒక టార్చ్ లైట్, చూపు పరీక్ష చేయడానికి మనకు ఈ చార్ట్ ఇవ్వటం జరిగింది. ముందు కంటి పరీక్షలకు బాగా వెలుతురు ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. మనకిచ్చిన విజయగేట్లో ఈ చార్ట్ను వెలుతురు ఉన్న వైపు ఉంచాలి. ఈ చార్ట్కి ఎదురుగా టేపు సహాయంతో 3 మీటర్ల దూరంలో కొలిచి అక్కడ ఒక గుర్తు ఉంచాలి. అలా మనం ఉంచిన గుర్తు వద్ద అవ్వాతాతను కూర్చోబెట్టి ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించాలి. అవ్వాతాతలు కంటి అద్దంలో ఉపయోగిస్తున్నట్లయితే కంటి అద్దంలో ఉంచి కంటి పరీక్షలు నిర్వహించాలి. మొదట కుడి కంటిని, తర్వాత ఎడమ కంటిని విడివిడిగా చూపు పరీక్షలు నిర్వహించి మనకి ఇచ్చిన పుస్తకంలో నమోదు చేయాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2 కళ్ళు ఒకేసారి పరీక్ష చేయకూడదు. మొదట కుడి కంటిని, తర్వాత ఎడమ కంటిని విడివిడిగా 2 కళ్ళను చూపు పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. కుడి కన్ను పరీక్ష చేసినప్పుడు ఎడమ కంటి మీద ఎటువంటి ఒత్తిడి కలగకుండా మూసి ఉంచాలి. అలానే ఎడమ కన్ను పరీక్ష చేయనప్పుడు కుడి కంటి మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా మూసి ఉంచాలి. కుడి కన్ను, ఎడమ కన్ను వేరువేరుగా చూపు పరీక్ష కొరకు ఎదురుగా ఉన్న చార్ట్లోని ఈ అక్షరం ఎటువైపు తిరిగి ఉన్నదో అడిగి తెలుసుకునేవాళ్ళం. ఈ అక్షరం దిశ ఎటువైపు ఉన్నదో సరిగా చెప్పినట్లయితే అతనికి చూపు బాగా ఉన్నట్లు, చెప్పకపోతే దృష్టిలోపంతో ఉన్నాడని గుర్తించి తదుపరి కంటి పరీక్ష వరకు పంపవలసి ఉంటుంది. మీకు ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తున్నాను ఏమిటంటే మొదట కుడి కన్ను, తర్వాత ఎడమ కన్నును విడివిడిగా 2 కళ్ళను ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించాలి. తదుపరి టార్చ్ లైట్ సహాయంతో కంటిలో ఏమైనా లోపాలు అంటే కన్ను ఎర్రగా ఉండటం, నీరు కారటం, కొయ్యకొండ పెరగటం, శుక్లాలు ఉండటం మొదలైన లక్షణాలు ఏమైనా ఉన్నవేమో అని జాగ్రత్తగా పరిశీలించి అటువంటి లక్షణాలు ఉన్నట్లు గమనించినట్లయితే అసాధారణంగా ఉన్నట్టు, అటువంటి లక్షణాలు లేకుండా ఉంటే సాధారణంగా ఉన్నట్లు మనం గుర్తించవలసి ఉంటుంది. ఈ వివరములన్నీ మనకిచ్చిన పుస్తకంలో నమోదు చేసి జాగ్రత్తగా ఆన్లైన్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనం ఈ వివరాలను నమోదు చేయడానికి మనకి ఈ విధమైన ఫారం ఉన్న బుక్ని ఇవ్వటం జరిగింది. దీంట్లో జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, పిహెచ్సి పేరు, సబ్ సెంటర్ పేరు నమోదు చేయాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే డేట్ ఆఫ్ మనం ఏ రోజైతే కంటి పరీక్షలు నిర్వహించినామో ఆ తేదీని ఇక్కడ నమోదు చేయాలి. ఈ వివరంలో ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా మనం జాగ్రత్తగా నమోదు చేయవలసి ఉంటుంది. అలానే సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద బెనిఫిషరీ, మనం ఎవరికైతే కంటి పరీక్షలు నిర్వహించామో వారి పేరు, వారి యొక్క ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, వయస్సు, ఆడ మగ అయితే ఆ విషయాన్ని,
గ్లాసెస్ ఉన్నట్టయితే ఎస్, ఒకవేళ గ్లాసెస్ వాడకపోతే నో. అలానే చూపు పరీక్ష, మనం పరీక్షించిన చూపు వివరం ఇక్కడ అన్నీ సరిగ్గా చెప్పి నార్మల్, ఏదైనా సరిగ్గా చెప్పకపోతే అబ్నార్మల్. అట్లా మనం ఎడమ కంటికి కుడి కంటికి ఏ కంటికి ఆ కంటికి విడివిడిగా మన పరీక్షలు నిర్వహించాం కాబట్టి కుడి కంటి వివరణలు కుడి కంటి ఎదురుగా, ఎడమ కంటి వివరణలు ఎడమ కంటికి ఎదురుగా మనం నమోదు చేయాలి. అలానే టార్చ్ లైట్ టెస్ట్ను కూడా మనం ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. కుడి కన్ను నార్మల్గా ఉంటుంది నార్మల్, అబ్నార్మల్గా ఉంటుంది అబ్నార్మల్. అంటే టార్చ్ లైట్ సహాయంలో మనం ఏదైనా లోపాలు ఉన్నట్లు గమనించినట్లయితే అప్పుడు అబ్నార్మల్ రాయాలి. ఏ లోపాలు గమనించకుండా ఉంటే నార్మల్ రాయవలసి ఉంటుంది. అలా మొత్తం ఎడమ కంటి కుడి కంటికి సపరేట్గా ఇక్కడ నమోదు చేసి వీటిలో ఏది అబ్నార్మల్ అయినా తదుపరి కంటి పరీక్షలకి రెఫర్ చేయవలసి ఉంటుంది. అంటే అని రాయవలసి ఉంటుంది. ఈ 4 నార్మల్ సాధారణంగా ఉన్నట్టయితే, ఇటువంటి లోపాలు లేకుండా దృష్టి బాగా ఉండి కంట్లో కూడా ఇటువంటి లోపాలు లేకుండా ఉన్నట్లయితే వాళ్ళకి బాబు నీ కళ్ళు బాగా ఉందని చెప్పి అంతటితోటి పంపించవలసి ఉంటుంది. ఇలా మనం ఆ రోజు పరీక్ష చేసిన వివరములు అందరి యొక్క పేర్లు ఆ పుస్తకంలో నమోదు చేయవలసి ఉంది. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, పిహెచ్సి పేరు, సబ్ సెంటర్ పేరు ఖచ్చితంగా నమోదు చేయవలసి ఉంటుంది. అలానే మనం పరీక్షించిన అవ్వాతాత యొక్క ఆధార్ నెంబరు కూడా జాగ్రత్తగా ఎటువంటి అనుమానాలు రాకుండా అంకెలు స్పష్టంగా నీట్గా వేసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మనం తదుపరి ఆన్లైన్లో చేయనప్పుడు ఆన్లైన్లో ఈ వివరాలను నమోదు చేసేందుకు ఈ ఆధార్ నెంబర్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఆధార్ నెంబర్ని రాసుకునేటప్పుడు వేగంగా కాకుండా స్పష్టంగా ఎటువంటి అనుమానాలు లేకుండా క్లియర్గా రాసుకుంటే మీరు ఆన్లైన్లో చేసేటప్పుడు మీకు చాలా వర్క్ ఈజీ అయిపోతుంది. ఈ మొబైల్ నెంబర్ కూడా నీట్గా రాసుకుంటుంది. తర్వాత మన యొక్క ఆశా పేరు సిగ్నేచర్ చేసి తదుపరి మనం పరీక్షించిన వివరములు ప్రభుత్వం మనకిచ్చిన మెడికల్ రికార్డు 1లో నమోదు చేసి అవ్వాతాతలకు తిరిగిచ్చి వాళ్ళు తదుపరి కంటి పరీక్షలకు అవసరమైతే మీకు ఇంకా కంటి పరీక్షలు నిర్వహిస్తారమ్మా అని పక్కనే ఉన్న ఆప్థాల్మిక్ ఆఫీసర్ వద్దకి పంపవలసి ఉంటుంది. దీంట్లో ఈ మెడికల్ రికార్డు చూసినట్లయితే ఇక్కడ జిల్లా పేరు, మండలము, గ్రామం పేరు, గ్రామము, అవ్వాతాత పేరు, తండ్రి పేరు, వయస్సు, మగ ఆడ, వృత్తి, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు వేసి మనం అదే పరీక్షించిన దృష్టి పరీక్ష వివరములు అర్థం లేకుండా సాధారణం, అసాధారణం అయితే సాధారణం, ఏదన్నా దృష్టి లోపం ఉన్నట్టయితే అసాధారణం, కుడి కన్ను ఎడమ కంటికి వేరువేరుగా ఇక్కడ గుర్తించాను. నార్మల్ అయితే నార్మల్ దగ్గర టిక్కు, అబ్నార్మల్ అయితే అబ్నార్మల్ దగ్గర టిక్కు. అట్లానే కంటి అద్దం ఉన్నట్టయినుకో కంటి అద్దం ఉంది కాబట్టి కంటి అద్దంలో ఎదురుగా మనం గుర్తుపెట్టాము. టార్చ్ లైట్ పరీక్ష, అలానే టార్చ్ లైట్ పరీక్ష కూడా కుడి కంటికి ఎడమ కంటికి ఏదైనా లోపాలు గమనిస్తే సాధారణం, లోపాలు ఏమి లేకుండా బాగుంటే నార్మల్. అలా ఎడమ కన్నుకి కుడి కన్నుకి సపరేట్గా మనం ఇక్కడ నమోదు చేసి వీటిలో ఏది అబ్నార్మల్ అయినా మన తదుపరి కంటి పరీక్షకు రిఫర్ చేయబడాలి. ఇవన్నీ నార్మల్ సాధారణంగా ఉన్నాయనుకో రిఫర్ చేయబడలేదు. అప్పుడు రిఫర్ చేసినట్లయితే అమ్మ మీకు ఇట్లా దృష్టిలోపం ఉన్నది, మీరు తదుపరి కంటి పరీక్షల కోసం పక్కనే ఉన్న ఆప్థాల్మిక్ ఆఫీసర్ వద్ద పరీక్ష చేయించుకోండి అని చెప్పి తదుపరి కంటి పరీక్షలకు వేలునట్టు చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇది మొత్తం పూర్తయిన తర్వాత మన పేరు సంతకం పెట్టి వారికి ఇచ్చి పంపవలసి ఉంటుంది. ఇవన్నీ మనం చేసిన తర్వాత తదుపరి మనం ఆన్లైన్ వర్క్ఫ్లోలో ఈ వివరాలన్నీ నమోదు చేయవలసి ఉంది. మనం ఏ రోజు పరీక్షించిన వివరంలో ఆ రోజు సాయంత్రం ఆన్లైన్లో వర్క్ఫ్లోలో మనం నమోదు చేయాలి. ఆన్లైన్ వర్క్ఫ్లోలో నమోదు చేయటకు ఏఎన్ఎంస్ వారి యొక్క పిహెచ్సిలో ఉన్న కంప్యూటర్స్ కానీ లేదంటే విలేజ్ సెక్రటరీ ఉన్న కంప్యూటర్ కానీ ఉపయోగించుకోవచ్చు. లేదా వాళ్ళకి డిజి ట్యాబ్స్ ఉన్నట్టయితే డిజి ట్యాబ్స్ ద్వారా కూడా ఈ వివరాలన్నీ నమోదు చేయవచ్చు. ఈ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి drysrkv.ap.gov.in అని టైప్ చేసి మన కీబోర్డ్లో ఎంటర్ నొక్కగానే
మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫేజ్ 3 ఏఎన్ఎం లాగిన్ అని చెప్పి కలర్ మారుతూ బ్లింక్ లాగా అవుతూ ఉంటుంది. అక్కడ మనం కర్సర్ పెట్టి క్లిక్ చేసినట్టయితే లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు కొట్టి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మనం పాస్వర్డ్ మన మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక పరీక్ష చేసిన అవ్వాతాతల యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయవలసింది. అందుకే మీకు అక్కడ ఒక ముఖ్యమైన సూచన చేశాను. ఆధార్ నెంబర్ ఎటువంటి అనుమానాలు రాకుండా జాగ్రత్తగా రాసుకోవలసి ఉంటుంది. No data with this Aadhaar number. Screen already done for this Aadhaar. ఇది ఆల్రెడీ మనం ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది. సో మనం ఎంటర్ చేయనప్పుడు మనకి తెలిసిపోతుంది. సో మనం ఇక్కడ ఎంటర్ చేయని పరీక్షించిన ఆధార్ నెంబర్ కొడదాం. గెట్ డీటెయిల్స్ కొడితే మనకు వచ్చేసింది. ఇక్కడ తెల్లా రాజమ్మ, ఫిమేల్, 64 years, మన జిల్లా పేరు, అట్లానే మన యొక్క నియోజకవర్గం పేరు, మండలం పేరు, విలేజ్ పేరు అంతా వచ్చేసింది. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. పిహెచ్సి ఏ పిహెచ్సి అయితే దాని కింద వచ్చింది ఆ పిహెచ్సి పేరుని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కళ్ళద్దాలు వాడుతున్నట్టయితే ఎస్, వాడకపోతే నోనే సెలెక్ట్ చేసుకోవాలి. చూపు పరీక్ష మనం ఆల్రెడీ మన పుస్తకంలో నమోదు చేస్తున్నాం కదా, అది నార్మల్గా నమోదు చేస్తే నార్మల్, అబ్నార్మల్ చేస్తే అబ్నార్మల్. ఇక్కడ మనం అబ్నార్మల్ సెలెక్ట్ చేయగానే రెఫరల్ చూపిస్తుంది, అలాగే నార్మల్ సెలెక్ట్ చేస్తే రెఫరల్ చూపిస్తుంది, గుర్తుంచుకోండి. అలానే టార్చ్ టెస్ట్ కూడా మనం పుస్తకం నమోదు చేసిన నార్మల్, అబ్నార్మల్ అయితే అబ్నార్మల్ సెలెక్ట్ చేయాలి. అలానే ఎడం కంటే కూడా నార్మల్ అయితే నార్మల్, అబ్నార్మల్ అయితే అబ్నార్మల్. ఆ తర్వాత మీరు సబ్మిట్ చేస్తే అంతవరకు మన యొక్క బాధ్యత పూర్తి అవుతుంది. ప్లీజ్ సెలెక్ట్ డేట్. ఇక్కడ మనం ఏదైనా లోపం చేసినట్టు ఎర్రర్ మెసేజ్ చూస్తుంది. అంటే మనం ఇక్కడ స్క్రీనింగ్ చేసిన డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం మర్చిపోయాం. సో అది అలర్ట్ చేసింది. మనం ఏ రోజైతే పరీక్ష చేసామో ఆ రోజు డేట్ మాత్రమే వేయాలి. అంతేగాని మనం నమోదు చేసే డేట్ని రోజు డేట్ వేయకూడదు. మనం పరీక్షించిన డేట్ మన పుస్తకంలో రాసి ఉంటాం కాబట్టి ఆ తేదీని ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత మనం సబ్మిట్ కొట్టాలి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చి మనం తదుపరి అవ్వాతాత యొక్క వివరాలు నమోదు చేయటకు ఇక్కడ చూసుకోవాలి. ఈ ఎంటర్ చేసిన అవ్వాతాత యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇక్కడ ఏమీ రాదు. ఏమని వచ్చింది? నో డేటా విత్ దిస్ ఆధార్ నెంబర్ అని వచ్చింది. మరి వీళ్ళని ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి ఒకసారి మనం కొట్టిన ఇలా వచ్చినప్పుడు మనం కొట్టిన ఆధార్ నెంబరు, టైప్ చేసిన ఆధార్ నెంబరు సరిగా మనం టైప్ చేసినామా లేదా అనేది ఒకసారి చూసుకున్నాము. మనం కరెక్ట్గానే ఇక్కడ ఎంటర్ చేసిన వివరాలు కరెక్ట్ అయినట్లయితే అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఇక్కడ డేట్ ఆఫ్ స్క్రీనింగ్ మనం ఏ రోజైతే పరీక్షిస్తున్నాం ఆ రోజు పరీక్ష చేసిన తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ మన కర్సర్ని ఇక్కడ తీసుకొని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎంటర్ చేయడానికి మనకి రెడీ అయింది. మనం అప్పుడు మన పుస్తకం తీసుకొని పుస్తకంలో ఈ ఆధార్ నెంబర్తో ఏ పేరు అవుతుందో ఆ పేరుని ఇక్కడ మనం టైప్ చేయాలి. కీబోర్డ్తో సహాయంతో టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక మనం జెండర్ మగ ఆడ సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్ సెలెక్ట్ చేసుకొని కృష్ణమూర్తి మేల్, వయసు 62, జిల్లా
కడప. నియోజకవర్గం మైదుకూరు. మండలము ఇవన్నీ ముందుగానే మనం నమోదు చేసుకున్న దాని ప్రకారం మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సింది. పిహెచ్సి విలేజ్ అయిపోయింది. ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్న గ్రామం పేరు, జిల్లా పేరు ఇవన్నీ నమోదు చేసి అద్దాలు వాడుతున్నట్టే ఇందాక సేమ్ ప్రాసెస్ లాగా అద్దాలు వాడితే వాడుతున్నాడు. దృష్టి లోపం ఏదైనా ఉన్నట్టయితే ఉంది, లేకపోతే లేదు. అలానే టార్చ్ పరీక్ష నార్మల్గా ఉంటే నార్మల్. ఇక్కడ మనం అబ్నార్మల్ పెట్టాం కాబట్టి ఎమ్మటే రెఫర్ ఇచ్చింది. మన పుస్తకంలో ఒకసారి ఈ వివరాలని కరెక్ట్ అవునాయని ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ కొట్టుకుంటాను. కొడితే సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇంతటితోటి మనం ఆన్లైన్ విభాగం పూర్తయినట్టు తెలుస్తుంది. తర్వాత మనం ఎవరైతే రిఫర్ చేసామో వారందరూ తదుపరి కంటి పరీక్షల కోసం మనం వారికి తెలియపరిచి ఆ పరీక్షలు పొందినట్టు చూడవలసిన బాధ్యత కూడా మనం ఉన్నది. ఇక్కడ మీకు ఒక్కసారి మనం గుర్తు చేయండి ఏంటంటే 2 కళ్ళను ఒకేసారి కంటి పరీక్షలు నిర్వహించకూడదు. మన కంటి పరీక్షలు చే ప్రదేశం బాగా వెలుతురుగా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. 2 కళ్ళను ఒక కన్ను తర్వాత ఒక కంటిని ముందుగా కుడి కన్నును తర్వాత ఎడమ కన్నును, ముందుగా కుడి కంటిని తర్వాత ఎడమ కన్నును విడివిడిగా 2 కళ్ళను మనం పరీక్షించవలసి ఉంటుంది. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే మీరు ఈ కంటి పరీక్ష వివరములను జాగ్రత్తగా నమోదు చేసి అదేవిధంగానే ఆన్లైన్లో కూడా ఎంటర్ చేసి మనం తదుపరి కంటి పరీక్షలకు వాళ్ళందరినీ పంపునట్లు చూడవలసిన బాధ్యత కూడా మనం ఉన్నది. థ్యాంక్ యూ.